హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అఖండ ప్రభంజనం అనేది ఆల్రెడీ మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. అయితే ఈ డిసెంబర్ 5th నుంచి అఖండ తాండవం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట. సో అఖండ అనగానే బాలయ్య బాబు యాక్షను, బోయపాటి గారి డైరెక్షను, వీటితో పాటు ఎక్కువగా గుర్తించేది రామ్ అండ్ లక్ష్మణ్ మాస్టర్ల యాక్షన్ కొరియోగ్రఫీ అనమాట. సో మరి అఖండ తాండవంలో బాలయ్య గారితో తాండవం చేయించిన రామ్ లక్ష్మణ్ మాస్టర్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మాస్టర్స్, నమస్తే. నమస్తే. ఎప్పుడు కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అనగానే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన నవ్వు అక్కడ ఎరగబట్టిచ్చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం చాలా కూల్గా కామ్గా ఎప్పుడు ఒక స్వచ్ఛతతో నవ్వుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఒక హార్ట్ఫుల్గా మీకు ఏది ఉంటే అదే చెప్తుంటారు మనుషుల మొహాల మీద. అది నాకు బాగా నచ్చింది మాస్టర్, మీ ఇద్దరిలో కూడా. యాక్చువల్గా థ్యాంక్ యూ. మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే అఖండ ప్రభంజనం చూసాము ఒక 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు అఖండ తాండవం అంటున్నారు బాలయ్య బాబు తోటి. పైగా మీకు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్ సనాతన హైందవ ధర్మం. సో మరి అసలు అంటే అఖండ తాండవంలో మేము ఫైట్స్ అనేది ఇంకా అల్టిమేట్గా ఉంటాయి. సో ఎలాంటి ఒక ఉద్దేశంతో మేము థియేటర్లోకి రావచ్చు అంటారు? ఈ సంవత్సరం కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాము. వెళ్ళబోయే ముందు ఒక అద్భుతమైన ఒక మంచి ప్రపంచం అంతా ఒక ఫిలాసఫీని, ఒక మంచి దైవ భక్తిని తీసుకొని నెక్స్ట్ కొత్త సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం అనే ఆ ఉద్దేశం మాకు అనిపిస్తున్నాడు సినిమాలు చూస్తుంటే. ఈ అఖండ సినిమా అంటే ఒక దైవత్వం మనుషుల నుంచి దూరం అవుతున్న సమయంలో ఇట్లాంటి ఒక అఖండ లాంటి ఒక దైవంతో కూడిన సినిమాని మన బోయపాటి గారు దాన్ని స్థిరీకరించడం అనేది ఈ సందర్భంగా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వచ్చే కొంతమంది మనుషుల మధ్యలో భక్తి కొంచెం తగ్గుతూ వస్తుంది. అప్పుడు మధ్యలో ఇలాంటి ఒక సినిమాలకు పడ్డాయి అనుకోండి, అప్పుడు భగవంతుడంటే ఇలా కూడా ఉంటుందా, ఆయన భగవంతుడు దగ్గర ఉండాలా, భగవంతుడు స్వరణతోటి మనిషి జీవిస్తూ ఉంటుంటే ఆయన జీవితం ఎలా ఉంటుంది అంటే విగ్రహం ముందుంటే దండం పెట్టడమే దైవత్వం కాదు అనేది నిరంతరం ఓంకార శబ్దంతో మనిషి జీవిస్తూ ఉంటే, ఓంకార ధ్వనితోటి ఉంటుంటే నీలో ఉన్న భయం, బాధలు అన్ని కూడా పటాపంచలు అవుతాయి అనేది మన సినిమాలో క్యారెక్టరేషనే పెద్దలు చెప్తున్న ఒక సత్యం. ఒక శక్తితోటి ఒక క్యారెక్టర్ నిమగ్నం అయితే ఆ శక్తి అంతా విశ్వశక్తి, అంటే భగవంతుడి శక్తి ఒక మనిషి ధరించుకుంటే ఆయనే భగవంతుడు బాలయ్య బాబు గారు అనొచ్చు. అంటే మీకు దర్శనం అయిపోయింది ఆల్రెడీ. అయింది మాకు. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్ వేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్నప్పుడు తెలియకుండా పరమశివుడు ఎదురుగా మనం ఉన్నట్టు ఉన్న ఫీల్ ఉంది. అంటే అంత క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతారు. బాబు తెలుసు కదా, ఆయన భక్తిగా నిష్టగా ఆ క్యారెక్టర్లోకి ఆ మంత్రోచ్చారణ చేసుకుంటూ, అంటే ఆ సీన్ క్యారెక్టర్కి వచ్చే మంత్రోచ్చారణతో నీకు దైవశంతంతో ఉంటాడు కదా. కాబట్టి ఆటోమేటిక్గా వైబ్రేషన్ అంటారు కదా, ఇంతకుముందు అంటారు కదా, వైబ్రేషన్ అంటే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి బాలయ్య బాబు గారిని. ఈ క్యారెక్టరేషను భారతదేశంలో భారతదేశంగా గర్వపడాల్సిన విషయంగా మనం ఇలాంటి ఒక గొప్ప నటుడు ఫాదర్ గారు కానీ తీసుకుంటే, ఆయన డిఫరెంట్ క్యారెక్టర్లు వేసి ఈ క్యారెక్టరేషన్కి కరెక్ట్గా సూటబుల్ అయిన భగవంతుడు ఆయనే డిజైన్ చేసి పంపించినట్టుగా అనిపిస్తుంది అనమాట చూస్తానికి. మీకు ఫ్రేమ్లో చూసినప్పుడు ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఎవరికి వేయలేరు, ఇది ఎవరిని ఇంకో మనిషిని మనం ఊహించలేమనే ఫీల్ బాలయ్య బాబులో మనం చూడగలుగుతాం. ఇంకోటి ఏంటంటే అఖండాలో బాలయ్య బాబు అఘోరాగా అంటే ఈ క్యారెక్టర్ చేసినా కూడా బట్ కొంతవరకు అంటే కొంచెం స్టైలింగ్ పరంగా వాటి పరంగా నార్మల్గా ఉంటుంది. దీంట్లో అసలు ఫస్ట్ లుక్లోనే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి ఈ గెటప్, ఏంటి ఈ గెటప్ అసలు ఆయన ఎలా ఒప్పుకున్నారు. అసలు జనరల్గా ఏంటంటే ఏ స్టార్ హీరో అయినా మనం మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేయడం అంటే కష్టం. బట్ బోయపాటి గారి మీద ఉన్న నమ్మకం, అలాగే ఈ స్క్రిప్ట్ మీద ఉన్న ఇదే కనపడుతుంటే ఆయన అసలు అలా కనిపించడం అనేది చాలా మందికి గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ గెటప్, హెయిర్ స్టైల్ అది చూస్తుంటేనే అసలు మనుషులు మన ఎదురుకు చూస్తుంటేనే మనకు ఒక గూస్ బంప్ వస్తుంది అనమాట. అలాంటి మనిషి ఫైట్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది తొందరలో మీరు చూడబోతున్నట్టు తెలుసు. వాటి గురించే మనం చూసారు కాబట్టి మాట్లాడదాం. అయితే మనం దమ్ము రిధమ్ అని 2 మాటలు మాట్లాడుతుంటాం. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీషు పక్కన పెట్టేస్తే దమ్మున్న వాళ్ళందరూ కలిసి వస్తే ఒక రిధమ్ ఉన్న సినిమా బయటకు వస్తుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బాలకృష్ణ గారు లాంటి హీరో, బోయపాటి గారు లాంటి డైరెక్టర్, మీలాంటి ఫైట్ మాస్టర్స్, తమన్ను, ఇంకా మీ అందరూ చేసిన దానికి ఫైనల్ గా తమన్ను. సో మరి ఈ అఖండ 2 మీకు చెప్పినప్పుడు, అంటే అఖండ తాండవం అని మీకు చెప్పినప్పుడు ఫైట్స్కి బోయపాటి గారు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? మాకు ఫస్ట్ బోయపాటి గారు మాకు చాలా ఫస్ట్ నుంచి కూడా ఒక అనుబంధం ఉందంటే స్టోరీలో చాలా ఇన్వాల్వ్మెంట్. అసలు ఆయన ఏం ఫీల్ అవుతున్నారు, అసలు ఆయన లోపల ఇన్నర్ లోపల ఏంటి అనేది మాకు బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట. ఎందుకంటే
చాలా మంది మాకు దగ్గర సంబంధం ఫస్ట్ నుంచి మేము ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా కాడ నుంచి మేము కాడ నుంచి ఆ ఫీల్ అందుకని మాకు చిన్నగా అసలు ఆయన ఏమనుకుంటున్నాడు అనేది మాకు కరెక్ట్ ఆయన చూడంగానే మాట్లాడేటప్పుడు మాకు అర్థం అవుతుందన్నమాట. అంటే ఈ సందర్భంగా మన డైరెక్టర్ బోయపాటి గారు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఒక సినిమాకి ఇలాంటి అద్భుతమైన ఒక దైవత్వం ఉండే సినిమాని అదే ఒక రేంజ్లో ఒక డైలాగ్స్ కానీ ఒక ఎమోషనల్ డ్రామాని కానీ ఏ సమయంలో హీరో రావాలి వస్తే ఎలా క్లాప్స్ కొడతారు అనేది ఒక మంచి నాడి తెలుసుకున్న డైరెక్టర్, ప్రజలు నాడి పట్టుకున్న గొప్ప డైరెక్టర్ అనమాట. ఎందుకంటే అద్భుతమైన ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామాని చేయాలంటే అది కొంతమందికే సాధ్యం అనమాట. అలాంటి వాళ్ళు ఒకళ్ళు బోయపాటి గారు అనేది మన తెలుగు ఇండస్ట్రీ గర్వపడలేక ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీసి ఒక అద్భుతమైన ఎనర్జీని భగవంతుడు ఆయన మైండ్లో త్రో చేసి ప్రజలకి ఈ మూలంగా అందిస్తున్నందుకు ఈ సందర్భంగా మా డైరెక్టర్ బోయపాటి గారు మేము సందర్భం చెప్పాలి. దానిలో ఉన్నది పర్సనల్గా మేము కూడా ఆ టెక్నీషియన్స్గా మేము కూడా పాల్గొంటాం, మేము కూడా ఆ కథలు ఇన్వాల్వ్ అవటం. ఆ శక్తి, ఆ శివుడికి ఉండే శక్తి ఏంటి, ఆయన కొండల్లో ఎలా తపస్సు చేశాడు అవన్నీ హోంవర్క్ చేసి కొంతమంది తపస్సు చేసిన సాధువుల దగ్గర కూడా మేము ఎందుకంటే ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది శక్తి ఎలా ఉంటుంది, ఒక తపస్సు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అనేది డైరెక్టర్ బోయపాటి కూడా చాలామంది సాధువులకి మాకు తెలిసిన సాధువులు కూడా మేము ఆయన పరిచయం చేయడం జరుగుతుంది. మేము కూడా ఈ యాత్రలో తిరుగుతుంటాం కాబట్టి హిమాలయ తిరుగుతుంటాం కాబట్టి అలా చేసుకొని వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర కూడా ఎనర్జీ తీసుకొని ఒక తపస్సు చేస్తే ఆ మనిషికి ఎలాంటి శక్తులు వస్తాయి, ఆ శక్తి వస్తే అతని దగ్గర ఎంత పవర్ ఉంటుంది, ఎంత ఆరా అతను రౌండ్ ఆఫ్ ఉంటుంది, అతను కొడితే ఎలా ఉంటుంది, ఆయన కొడితే ఎలా ఉంటుంది అంటే కరెక్టే. అంటే మీరు ఇంత హోంవర్క్ చేశారు అంటే బోయపాటి గారు అంటే ఏమన్నా చెప్పారా నాకు ఇలా ఉండాలి, ఇప్పుడు ఇదే చూసాము. ఇప్పుడు ఈ గన్ చాలా మంది వాడారు కానీ ఇలా ఎవరు వాడలేదు ఫస్ట్ టైం. సో ఆయన ఇలా చెప్తారు, బట్ ఇలాంటివన్నీ డిజైన్ చేసుకోవడం అంటే నేనంటే ఇంతకు ముందు వాడిన గన్ను ఒక మనుషులతో వాడింది, దీంట్లో దైవత్వం నిండిపోయి ఉండదు, శివుడే గన్ను పడి ఉండేట్టు. నీకేంటంటే అంటే శక్తికి ఒక మోడర్న్ ఎఫెన్సే గన్ను, నీకు లెక్క అనుకుంటే అప్డేట్ వర్షన్ గన్ను అనుకో. అవునండి అవును. కానీ ఇన్ని గన్నులు వచ్చినా నా దగ్గర త్రిశూలం ఉంది అని చెప్పేదే సైంధవ ధర్మం అంటారు అని చెప్పాడు బాగా చెప్పాడు, నాకు తెలియదు దాని గురించి. అలాంటి శక్తి మన దగ్గర ఉంటే ఇలాంటి 100 మంది గన్నులు వచ్చినా కానీ దాన్ని ఏమి చేయలేరు అనేది ఇది స్టైల్ అనమాట. ఈ స్టైల్ని డైరెక్టర్ బోయపాటి గారే మాకు ఫస్ట్ ఐడియా దాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని మా సన్ను కూడా కంపోజ్లో బాగా రాహుల్ అని బయట అంటే ఫైట్ మాస్టర్ గారు మాకు అసిస్టెంట్గా వస్తున్నాడు, నెక్స్ట్ త్వరలోనే మాస్టర్ అవ్వబోతున్నాడు అనమాట. ఓకే ఓకే, మా అప్డేట్ వర్షన్ అనమాట. ఓకే, మా ఎమోషన్లో లేటెస్ట్ టెక్నాలజీ కలిపి ఈ సినిమాలో ఎక్కువ అవుట్పుట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆయన థాట్ అనగానే దీన్ని ఎలా ఉండదని మేము కంపోజ్ చేసి చూపంలో డైరెక్టర్ అద్భుతం అనిపించింది అన్నప్పుడు. మేము కంపోజ్ చేసినప్పుడే మాలోని క్లాప్స్ డైరెక్టర్ ఫస్ట్ చూపించినప్పుడు క్లాప్స్ కొట్టాడు అనమాట. దాన్ని తీసుకెళ్ళి అక్కడ క్లైమాక్స్ సిచ్యువేషన్స్లో వస్తుంది అనమాట. ఒక కొండల మధ్యన ఒక 500-600 మధ్యలో అందరు గన్నులు పట్టుకొస్తే హీరో దగ్గర త్రిశూలం ఏం చేస్తారన్న సమయంలో ఇప్పుడు మీరు టీజర్లో కూడా చూడండి, అలాంటి సమయంలో ఇలాంటి అద్భుతమైన క్లాస్ వచ్చిందనమాట. అంటే ఇది చూస్తుంటే మీకు సింపుల్ కాదు, దానికి ముందు ఇంకా ఎంతో ఉందనేది మేము చెప్పవాలి. ఎస్. అయితే మాస్టర్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హిమాలయాలకు వెళ్తుంటాం కాబట్టి అక్కడక్కడ అంటే మాకు అది కూడా మైండ్లో ఉంటుంది కాబట్టి ఇలా చేసామని చెప్పేసి. సో అంటే దీంట్లో హిమాలయాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. హిమాలయ కనిపిస్తుంది, హిమాలయాల్లోనే మనం ఉండే ఫీల్ ఉంటుంది, కనిపించడం కాదు. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు హిమాలయాల్లో నుంచో మనం బయటకు వచ్చినా కూడా చాలా సేపు ఆ వైబ్రేషన్ ఉంటుంది అట్లా తీసేది. ఎందుకంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ హిమాలయాలకి ఐస్ గిరిలోకి వెళ్ళలేరు కాబట్టి
మేము అంత డైరెక్టర్ కూడా అంత రిస్క్ తీసుకొని చాలా మంచుగడ్డలోకి వెళ్ళి లైవ్ లొకేషన్స్లోనే ఈ మ్యాక్సిమం వీటిని ఎంత అద్భుతంగా మేము చేయడం జరుగుతుంది. కొంచెం చాలా సర్ప్రైజ్ చేసిన వర్క్ అనమాట. అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు అంత మంచులో చేయాలంటే బేసిక్గా ఒక చిన్న సాంగ్ చేయాలంటేనే ఒక షార్ట్ అయిపోగానే వచ్చి జాకెట్స్ వేసేసుకుంటారు, ఇలా ఉంటుంది అక్కడ ఉన్న చలికి వాటికి. మరి ఫైట్స్లో ఆ కంఫర్ట్ ఉండదు. అంటే బాబుకేమో ఆఫ్ హ్యాండ్ డ్రెస్ అదే మేమేమో 2-3-4 జర్కిలు వేసుకొని జాతీయాలు వేసుకొని మన చెవులు పెట్టుకొని మేము యాక్షన్ చేస్తాం అనమాట. ఆయన హ్యాపీగా ఆ శల్యంలో కూర్చొని అంతే హ్యాపీగా. అంటే ఓంకార మంత్రోచ్చరణతో ఆయన అంటే ఆయనకి ఆ గెటప్ అది ఇచ్చిన తర్వాత ఒక శక్తి రియల్గానే ఆయన ఆ ఫీల్ అవుతూ ఆ చలి అంతా నన్ను ఏం చేస్తున్నాను భావనతో క్లైమాక్స్ అద్భుతమైన క్లైమాక్స్ 1 month క్లైమాక్స్ చేయడం జరిగింది. 1 month ఒకరోజు 6 రోజు కాదు. అలాంటి 30 రోజులు అలాగే బాలయ్య గారు అలాగే సేమ్ గెటప్లో. ఎలా మీరు అడిగారా మరి? ఇప్పుడు మేమే ఒక ఇంత అంటే మీరు డైలీ ఎక్సర్సైజ్ చేసి ఇదంతా చేసి అంటే కొంచెం మామూలు వాళ్ళతో పోల్చుకుంటే ఫైట్ మాస్టర్స్ అంటే ఖచ్చితంగా ఫిట్గా ఉంటారు కదా. బట్ మరి మీరు అడిగారా మేమే ఇంత వణికిపోతున్నాం మీరు ఎలా ఉన్నారని అడిగారు ఎప్పుడన్నా? నో నాకు అలాంటి అవసరం లేదని ఏమొద్దాను అనమాట. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం, ఆ దేవుడి మీద ఆ భక్తి, ఆయన్ని ఈ చలి ఏం చేస్తుంది అనే రేంజ్కి క్యారెక్టరేషన్లో ఇన్వాల్వ్ అయ్యారని చూసి మేము ఆశ్చర్యపోయాం అనమాట. అంటే మనిషి ఇంత నమ్మకంగా ఉంటే ఒక క్యారెక్టరు ఆయన ఇచ్చే ఆ నటను, ఆ పాత్ర మీద ఆ నమ్మకం ఈరోజు అందుకే అద్భుతంగా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఒక అద్భుతమైన క్రియేట్ చేసి చూడడానికి రెడీగా ఉన్నారు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వస్తుంది అక్కడ అని చెప్పేసి. అయితే ఇప్పుడు కుంభమేళా అనేది హిందువులందరికీ చాలా పవిత్రమైన ఒక పెద్ద అంటే ప్రపంచ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి ఈవెంట్ కదా. దాంట్లో గంగలో స్నానం చేయడమే గొప్ప విషయం అనుకుంటారు. బట్ మీరు ఏకంగా కుంభమేళాలో షూట్ చేశారు. ఏంటి మాస్టర్ ఆ విజన్ ఏంటి? ఎలా అంటే మనం చెప్పాలని క్రెడిట్ కోవచ్చు డైరెక్టర్ గారిది. ఎందుకంటే ఆయన ఎందుకు ఒక కెప్టెన్ అనే మనిషి మనకు ముందు వెళ్తుంటే సైనికులంతా ఏం చేస్తాం మన అందరం ఒక టెక్నీషియన్. కుంభమేళం అనేది ఇన్ని సంవత్సరాలు జరిగిన దాంట్లో కూడా ఈ టిప్పు జరిగిన కుంభమేళం అనేది మహాకుంభమేళం అనేది ప్రపంచం ఒక ఉర్రూతలు ఊపింది. అంటే ప్రతి మనిషి అసలు వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మనిషి కూడా అంటే ఇంట్లో నడలేని మనిషి కూడా పోయి కుంభమేళలో స్నానం చేసిన ఒక ఈ సందర్భం అనేది అది ప్రపంచం మొత్తం ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. అట్లాంటి వైబ్రేషన్ క్రియేట్ చేసిన నదుల్లో అదే ప్లేస్లో కూడా యాక్షన్స్ అన్ని వందల మంది రియల్ దాంట్లోనే అలాంటి ఒక షూట్ చేయడం, దాన్ని బాగా ప్రేజ్ చేసి దాన్ని బాగా అంటే ఎంతో కష్టమైన విశేషం. పర్మిషన్స్ కానీ అయినా కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్పాలి మన గోపి ఆయన గారికి, రామ్ గారికి కూడా. మరి అంటే అక్కడేమి ఇబ్బందులు ఏమి ఎదురుకాలేదు అంతమంది క్రౌడ్ అంటే నేను అంటున్నాను ఏంటంటే ఒక గొప్ప సినిమా రావాలని ఇబ్బందులు లేకుండా మనం వచ్చి మన ఇంట్లో కూర్చొని అందరూ స్టేజ్ మీద పొగుడుతారా? అదే ప్రపంచం మొత్తం అలా వరలో ఊగుతుందంటే మరి ఎవరికి ఎందుకు పోతారు? అందుకని దీన్ని క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు అనమాట. ఆయన ముందు నుంచొని ఎక్కడెక్కడ సెంట్రల్ నుంచి కూడా రికమెండేషన్ తీసుకొచ్చి పర్మిషన్ తెచ్చుకొని చాలా గవర్నమెంట్ కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ చేస్తుంది. లేకపోతే మామూలు చేయలేము కదా, చేసేది కాదు. అందుకనే కదా ఇప్పుడు కలిసి ఆదిత్యనాథ్ గారిని కలిసినట్టున్నారు. త్రిశూలం గిఫ్ట్ ఇచ్చారు నిన్న లేటెస్ట్ గా బాలయ్య గారు. సో కుంభమేళా ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పేది అంటే చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రేక్షకు దేవుళ్ళు అందరూ వెళ్ళలేరు కుంభమేళం. అక్కడ ఉన్న ఓ సాధులు శక్తి వాళ్ళు కొన్ని వాళ్ళు కూడా 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికిన సాధులు కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము అనమాట. వాళ్ళు ఆ గుహల్లో కూర్చొని శక్తిని పెంచుకొని అది ఒకే ఒక రాత్రికి 2 రాత్రుల్లోనే చడలే ఎక్కడ నుంచి వస్తారో వస్తారో తెలియదు. దేహం మాయమైపోయి గంగలో వెలిసినటువంటి వాళ్ళు. ఎందుకనంటే ఎక్కడో తపస్సు చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం ఫ్లైట్లు ఉండవు, కార్లు ఉండవు, సడన్గా అంతమంది ఒక మాలి వచ్చారంటే అది అంత శక్తి అలా ఒక మాలి అలా వచ్చి కమ్మినట్టు అనమాట. అలాంటి శక్తిని ఆ శక్తితోటి కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయిందని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ ప్రేక్షకులు కూడా చూసి ఆ గంగస్థానాన్ని అది కూడా దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చూసి వాళ్ళ మంచిగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారని మేము మనసు. అయితే ఇప్పుడు బోయపాటి గారు ఈజ్ ద మాస్టర్ స్టోరీ టెల్లర్ అనేది మనం ఎంత బాగా చెప్తారు సినిమా అనేది మనం ఇంతకుముందు ఆయన బ్లాక్ బస్టర్ చూసి తెలుస్తుంది, అఖండ చూస్తే అర్థమవుతుంది ఆయన ఏ రేంజ్కి అప్గ్రేడ్ అయ్యారు ఎలా చేస్తున్నారు అనేది.
మరి దీంట్లో కొత్తగా సనాతన హైందవ ధర్మం అనే పాయింట్ ఎత్తుకున్నారు కదా, సో మీరు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ స్క్రిప్ట్ డిస్కషన్స్లో యాక్షన్ ఎపిసోడ్స్ చేసేటప్పుడు ఎమోషన్తో పాటు ఈ సనాతన హైందవ ధర్మాన్ని కూడా ఏమైనా మిక్స్ చేశారంటారు? ఉంటుంది కదా. మనకి ఏంటంటే భారతదేశానికి ఒక ధర్మం అంటూ ఒకటి ఉంది కదా. ఎంతో మంది మునులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సత్యాన్ని కనుగొని హిమాలయాల కొండల పైన వాళ్ళు కొన్ని వేల మధ్య తపస్సు చేసి భారతదేశం ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా, ఇంత పంటలతో అన్ని రకాలైన పంటలతోటి అద్భుతంగా ఇంతమంది జనంతోటి అంటే ఎలాంటి రుకుమతులు లేకుండా ఆరోగ్యంగా ఉండే ఒక దేశం ఏదంటే మనది ఒక దేశం. భారతదేశం గర్వపడేలాగా ఆ డైలాగే చాలా అద్భుతం అనిపించింది అనమాట. ఏ దేశమైనా దీన్ని చూసి గర్వపడాలనే ఒక డైలాగ్, అది బాలయ్యబాబు నోటి గుండా చెప్పడం అనేది అద్భుతంగా ఉంది. అది మీరు టీజర్ అయిన చూస్తుంది. ఇలాంటి డైలాగులు చాలా ఉంటాయి అనమాట డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన కథలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఆయనకి శివుడు ఆయన లోపల పూర్ణట్టుగా ఒక ఫీల్ తీసుకొనిపిస్తుంది అనమాట. అయితే అఖండాకి వర్క్ చేశారు, అఖండ 2 కూడా వర్క్ చేశారు. సో బాలయ్య బాబు గారు ఏంటంటే ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్కి ఉన్నారు. సో మరి బోయపాటి గారి అప్గ్రేడేషన్ ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే ఇది వరకు ఓన్లీ మనిషి దేవుడే ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా దేశం కూడా వచ్చింది దీంట్లోకి. సో ఈ అప్గ్రేడేషన్ ఎలా? దేశం ఇంకోటి ఏంటంటే అఖండ 1 క్యారెక్టర్ అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ క్యారెక్టరే. అఖండ అనేది 100%, అఖండ 2 అనేది 1000% వేరియేషన్ ఉంటుంది, చేంజెస్ ఉంటుంది. దీనిలో ఒక శక్తి కానీ గెటప్ కానీ, దానిలో డైలాగులు కానీ, హిమాలయాల చూపించే విధానం కానీ, అసలు ఆ ఐస్ గెడల లోపల హీరో ఎలా ఉన్నాడు, ఎలా తపస్సు చేసాడు, ఎన్ని అద్భుతం. ఒక సిచ్యువేషన్స్ కాన్బొట్టి పొజిషన్స్ లో హీరో ఎలా ఎంట్రీ అయ్యాడు, ఆ ఎంట్రీ అయినప్పుడు జరిగే ఒక విధ్వంసం, ఆ ఫైట్ అది చూస్తే మాకే బూస్ బాంబ్స్ అనిపించింది అనమాట. మాకు అద్భుతమైన ఇన్ని సంవత్సరాలు మా ఎక్స్పీరియన్స్లో మాకు మా జీవితం ఒక మైల్ రాయిలాగా మాకు అఖండ 2 అనిపిస్తుంది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా మీకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా అంటే అలాంటి ఒక అద్భుతమైన బేస్ ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూలకి ఆది పినిశెట్టి ఇంట్రడక్షన్ ఒక అద్భుతమైన, మీరు టీజర్లో కూడా మీరు చూశారు. అవును, ఒక శక్తి అంటే ఇలాంటి ఒక పవర్ని ఢీకొనాలంటే అది ఇంకొక పవర్, నెగిటివ్ పవర్ అనేది ఒకటి ఉండాలి కదా, బలమైన పవర్ ఉండాలి కదా. అవును, హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ ఎంత పవర్ఫుల్. మేము ఆది పినిశెట్టిది సరైన వాళ్ళు వర్క్ చేసాం అనమాట. ఎనర్జీ అతను కూడా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనమాట. దీనిలో ఆ క్యారెక్టర్కి అసలు చూస్తే మనిషి ఈయన ఆది పినిశెట్టి అనే రేంజ్కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కానీ, ఆ బాడీ ఎక్సర్సైజ్ చేయడం కానీ, దీనికోసం సపరేట్గా ఎక్సర్సైజ్ చేసి ఒక ఇంటర్వ్యూలో అద్భుతమైన డిఫరెంట్గా ఆయన కూడా కంపోజ్ చేసాం. అంటే వేరే ఒక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఎలా కంపోజ్ ఫైట్ ఎలా చేస్తుంది అనే దానిలో మేము అంటే ఆయన కూడా ఫైట్లు ఉంటాయి విలన్ కూడా. ఓకే. అయితే ఇప్పుడు మీకు అఖండాలో చూసుకుంటే కనుక ఈ ఫైట్స్, ఈ యాక్షన్ అంతా పక్కన పెడితే ఎమోషన్, అంటే ఆ పాపకి జరుగుతున్న ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జరిగే ఎమోషన్ ఏంటంటే మనకు కూడా కొడితే బాగుండు, చంపేస్తే బాగుండు అన్న ఫీల్ మనకు తీసుకొచ్చేలా ఉంటుంది. యాక్చువల్గా ఆ రేంజ్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ చేశారు ఏది మనకి ఇంటర్వెల్ ఫైట్లో కానీ వీటిలో కానీ. మరి సో దీంట్లో ఎమోషన్ ఎలా ఉండబోతుంది అంటే ఇంకోటి ఏంటంటే ఎమోషనే బోయపాటి ఎమోషన్ అంటే దాంట్లో విడదీయక్కర్లేదు. ఆ రెండు ఆయన మిక్స్ అయ్యి మెర్జ్ అయిపోయి ఒక బాల్ లాగా ఉంటుంది. ఎమోషనల్ కేరా పడ్రాస్ డైరెక్టర్ బోయపాటి అని చెప్పవచ్చు. మీరు కూడా డైలాగ్స్ రాయొచ్చు మాస్టర్, బాగా చెప్తున్నారు. బాగానే ఉన్నట క్యాప్షన్స్ రేంజ్ లో చెప్తున్నారు. డైరెక్టర్ బోయపాటి, సబ్ టైటిల్ చక్కని రావాలి ఆయన. అయితే మరి ఇప్పుడు ఇంత ముందు నుంచి మనం చెప్పుకున్నట్టుగానే అఖండ అనగానే బాలకృష్ణ గారు, ఆయన ప్రజెంట్ చేసిన బోయపాటి గారు, దానికి సంబంధించిన యాక్షన్ మీరు. సో వీటిలన్నిటిని ప్యాకేజ్ చేసేది ఫైనల్గా ఇచ్చేది ఏంటంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ కదా. సో మరి మీరు కంపోజ్ చేసిన ఫైట్స్ ఆయన బ్యాక్గ్రౌండ్తో చూసారా, ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే మనకి థ్యాంక్స్ ఈ సందర్భంగా తమ్మనికి మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. బ్రదరు చూస్తానికి తిరుపతి రడ్డులాగా ముచ్చటగా ఉంటాడు తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తే థియేటర్ బద్దలైపోవాలి, నాయనో ఆపండి మా చెవులు వెళ్ళిపోతున్నాయి రేంజ్కి. అంటే అలాంటి అద్భుతమైన ఇలాంటి ఒక మా యాక్షన్స్కి చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉండా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి మాస్ ఆడియన్స్కి ఒక పీక్ రేంజ్ తీసుకెళ్ళిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. సినిమాకి ఎంతో హెల్ప్ అవుతున్నాడు. చూసుకున్నారా మీరు? అంటే మీరు మేము
మేమంతా కూడా లొకేషన్కి వస్తాడు, తమ్మగా లొకేషన్కి వస్తాడు, మా ఫైట్ చేసి చూస్తాడు, మాతో డిస్కషన్ మాస్టర్ మీరే ఈ రేంజ్ చేస్తే మేము ఎలా చేయాలంటాడు ఆయన. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్స్ ఈగో ఉండాలి, వర్క్లో ఈగో ఉండాలి, ఫ్రెండ్షిప్లో ఉండాలి, పర్సనల్ ఉండకూడదు. అదే పనిలో ఈగో ఉంటే అప్పటిగా నెంబర్ 1 స్థానంకి వెళ్తాను అనమాట. అలాంటి మా కాంపిటీషన్ సార్, మీరు ఎలా ఫైట్ చేస్తే నేను మిమ్మల్ని ఎలా ఓవర్టేక్ చేయలేను. ఆయన అద్భుతంగా, ఆ తర్వాత అద్భుతమైన తమ్మన గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. అదే నేను అంటాం, కంపోజ్ చేసిన కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, సంతోష్, ఇద్దరు కలిసి అద్భుతమైన, అంటే అది హెవీ, అంటే ఇంతకుముందు అక్కడ 1 గంట కూడా ఎంత హెవీ లొకేషన్స్ స్పాన్ ఇండియా లెవెల్ 100 మంది తోటి సాధారణ విషయం కాదు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్. ఫస్ట్ టీజర్ లో చెప్పాను చూడు, అంటే ఈ బాలయ్య బాబు పైన ఒక 10 మంది ఉంటారు. అలాంటివన్నీ, ఇలాంటి పెద్ద పెద్ద యాక్షన్స్, పెద్ద పెద్ద ఎమోషనల్, పెద్ద పెద్ద బ్లాక్స్ చేయడం కూడా హోంవర్క్ చేస్తే జరిగింది. మన తర్వాత ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు, మా మిత్రులు, మేము అంతా కలిసి లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇంత పెద్ద స్పాన్ ని అనుకోండి అప్పుడప్పుడు నడిపిస్తున్న ప్రొడ్యూసర్ గారు, గోపి గారు, రామ్ గారికి ఋతుపన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిది కూడా స్పాన్ ఈజ్, అంటే చిన్నదేం కాదు, స్పానే, చిన్నగా ఏమి లేదనుకో యాక్షన్. అయితే ఇప్పుడు కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో సోలం వచ్చినప్పుడు ఇలా మెడకు చుట్టూ తిరిగి ఇది అవడం కానీ, లేకపోతే 10 మందిని ఇలా లేపడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సీజీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా. సో మరి అక్కడ అంత అలాంటి లొకేషన్స్ లో సీజీ చేయాలన్నప్పుడు సీజీ ఎందుకంటే మాకు సీజీ నరేంద్ర మీకు అద్భుతమైన మా ఆత్మ మిత్రుడు అనమాట. డైరెక్టర్ చాలా దగ్గిత, అంటే ఒక డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, ఒక ఫైట్ మాస్టర్ మనం ఏమనుకుంటున్నాము, వీళ్ళకి ఎంత నేను అవుట్పుట్ ఇవ్వాలి అనేది 24 hours పక్కనే ఉంటాడు, పక్కనే ఉండి మాస్కు జిల్లా బెటర్మెంట్ ఇట్టయితే నాకు ఇట్లా కావాలి బెటర్మెంట్ చేయగలరు అడిగి తీసుకొని ఈ సినిమాలు చూస్తుంటే నీకు అక్కడ 1 గంట అక్కడ 2లో అసలు ఎక్కువ సీజీ వరకు అద్భుతమైన ఒక ఎనర్జీని కూడా ఆయన క్రియేట్ చేయాలి. ఎందుకంటే అద్భుతమైన శక్తి కదా, శక్తిని ఎలివేట్ చేయలేదని చాలా అద్భుతంగా చేశారు అనమాట. అయితే ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మీరు ఇందాక చెప్పారు, ఇంట్లో కూర్చుంటే ఇలాంటి సినిమాలు అయిపోవు, కష్టపడి చాలా కష్టాలు ఓర్చుకుంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయని. అది 100% కరెక్ట్. బట్ కాకపోతే ఏంటంటే అఖండ 2 అనగానే కొన్ని, అంటే దైవానికి సంబంధించిన సినిమా కాబట్టి కొన్ని ఏంటంటే ఇది నిజంగా శివుడే దిగొచ్చి చేయించుకున్నాడు, లేదా దేవుడే దిగొస్తే తప్ప ఇలాంటివి జరగవు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయి ఈ సినిమా? ఎందుకంటే డైరెక్టర్ ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పలేదు. ఎందుకంటే నాకు చాలా ఈ విషయాల్లో చాలా భక్తిగా అంత ఇన్వాల్వ్ అయ్యి ఒక భగవంతుడు సినిమా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి అంత భయభక్తులుగా ఈ సినిమా చేయడం జరుగుతుంది. అందరి దగ్గర టెక్నీషియన్ దగ్గర చాలా ప్రేమగా మాట్లాడుకొని, శంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ వర్క్ చేశారు, మేము కలిసి సాంగ్లో వర్క్ చేయడం జరిగింది అనమాట. అట్లా అందుకంటే అందరు టెక్నీషియన్స్ కలిసి అందరూ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని ఎంత అద్భుతమైన పెద్ద సినిమాని ప్రపంచాన్ని అందరికీ ఇవ్వబోతున్నాం అనమాట. ఈ క్రెడిట్ మొత్తం మా అందరు కలిసి మా కెప్టెన్ లాగా మా వెనక నుంచి నడిపిస్తున్న డైరెక్టర్ బోయపాటి గారికి మనం చూస్తాం. అయింది. ఎస్. అఖండ 2 అనగానే మీకు జీవితాంతంలో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే ఏం చెప్తారు? అఖండ 2 అనగానే గుర్తొచ్చే ఇన్సిడెంట్ అదే. ఫస్ట్ గుర్రాలు తొగితే గుర్రాలు 2 కాళ్ళేసి భయపడ్డాయి. మనుషులు చూసేవారు ఇంకా ఎన్ని గుర్తు రావాలి బ్రదర్స్. మనుషులు చూసి భయపడ్డాం. ఈ టిప్పు మనుషులకు కాదు, 2 గుర్రాలు ఎగితే ఎలా భయపడతాయి అనేది 2 కాళ్ళు ఎత్తి. సో ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటారు అలాంటివి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఏదైనా కూడా ఫైట్ మాస్టర్స్ అంటే మీరిద్దరే గుర్తొస్తున్నారు. సో మరి పెద్దీలు కూడా ఆయనకి గాడ్, అదే పెద్దీలు కూడా మీరు ఒక రేంజ్ లో ఎరగదీస్తారని మాట్లాడుకుంటున్నారు. పెద్ది రావడానికి ఆ టైం ఉంది. బట్ కాకపోతే ఏంటంటే పెద్ద గురించి కూడా ఆల్రెడీ మీరు వర్క్ చేశారు కాబట్టి చాలా మంది చాలా గొప్పగా చెప్తున్నారు మీ గురించి. ఎప్పుడెప్పుడు మాట్లాడదాం ఉంది. బట్ దానికన్నా ముందు ఏమన్నా మాకు చిన్న టీజర్ లాగా, మిగతా సినిమాలకు టీజర్లు ఇస్తాం కదా, ఆల్రెడీ టీజర్ సాంగ్ వచ్చి కొన్ని అదే మీరేదో నెక్స్ట్ రాజా సాబ్ కూడా చేసి వర్క్ చేశారు. ఓకే, దానిలో కూడా ఒకటి ఫస్ట్ 1, 2 లాగా అలా వస్తూ ఉన్నాం అనమాట. అంటే ఇంకా నెలకు ఒక సినిమాతోటి మమ్మల్ని ఫీస్ట్ అందించడానికి మీరు మ్యాసివ్ లైనప్ తో వస్తున్నారు అనమాట. గాడ్ అంటే ఇదంతా కూడా మేము అనుకునేది ఏంటంటే ఇంకా మేము మా ఎనర్జీ ఇలాంటి శక్తిని
మళ్ళీ ఇలాంటి ఒక దైవ చింతనలో మాకు ఆల్రెడీ ఈ ఆత్మ పైన కొంచెం మాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్నర్ ట్రావెల్ ఇన్నాళ్ళ ఈ శివుడు గురించి ఓంకారం గురించి బాగా చాలా మంది మేము ఇలాంటి గొప్ప గొప్ప సాధువులు తపస్సు చేసిన గురువులను కూడా వాళ్ళు 100 సంవత్సరాలు 110-15 సంవత్సరాలు తపస్సు చేసిన గురువులను కూడా కలవడం జరుగుతుంది అనమాట. అట్లా కలిసినప్పుడల్లా ఇలాంటి శక్తి ఇంకో మంచి అద్భుతమైన శక్తి గురించి భగవంతుడు ఇలాంటి ఒక సినిమాలో అంటే మేము వర్క్ చేయడం మాకు మేము అదృష్టం చేస్తాం వాళ్ళు. దాని అందరికీ. తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది బాలయ్యబాబు గురించి, మనంతా ఇంతకుముందంతా ఒక లెజెండ్ కానీ ఒక సినిమాలన్నీ కూడా అంటే మేము యాక్షన్ చేసాం, కొడితే ఒక 100 మంది 20 మంది 50 మంది నదుకుతూ కూడా చూసాం, సింహగాని అన్నీ చేసాం. దాంతో కూడిన తర్వాత ఏంటంటే ఒక మనిషి ఏది అంటే ఒక మనిషి కొట్టగలడు, శివుడికి ఏంటంటే శివతాండం ఆడగలడు, శాంతి ఇవ్వగలడు. అంటే ఒక రుద్రతాండంతో దుస్సాహసం చేయగలడు, కానీ శాంతిగా అందరినీ మనశ్శాంతి పరచగల 2 కోణాలు ఉండే క్యారెక్టరేషన్ శివస్వత క్యారెక్టర్. అట్లాంటి బాబుకి ఇంతకుముందు మన అఖండ అది లెజెండ్ సినిమాల్లో ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ ఉండే క్యారెక్టర్, అదే దైవానికి మారితే అదే దైవ స్వరూపుడికి మారి యాక్షన్ అయితే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ని దీంట్లో మీరు ఇంకా బాగా వీగు చూస్తారు. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ వేయటానికి ఇలాంటి దాంట్లో మేము చేయటానికి అలాంటి సినిమాకి మాకు బాలయ్యబాబు మాకు అవకాశాన్ని కల్పించడానికి ఆయనకి సందర్భంగా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలి. అయితే టెక్నీషియన్స్కి అద్భుతమైన రెస్పెక్ట్ ఇచ్చే మనిషి అంటే బాలయ్య గారు అని చెప్తారు చాలా మంది జనరల్గా. సో మరి ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఈ ఫైట్స్ ఇవన్నీ కంపోజ్ చేశారు, ఇంత పెద్ద పెద్ద హెవీ ఎపిసోడ్స్ కంపోజ్ చేసి ఇచ్చారు కదా. ఎందుకంటే సో అంటే ఆయన మీతో చెప్పిన మాట ఏంటి అది చేసేసిన తర్వాత? ఎందుకంటే ఆయనలో ఉన్నది ఏంటంటే ఆ పని ఆ యాక్షన్స్లో ఈ గెటప్లో దీనిలో వచ్చి కూడా నేనే ప్రతి షాటు నేనే ప్రతి చిన్న షాటు నేనే చేయాలని తాపత్రం ఆ పని మీద ఉన్న అలాంటి నేను ఏంటంటే బాబుకుండ తాపాత్రం పని మీద ఒక ఇంట్రెస్ట్ పని మీద ఒక పుట్స్థలం ఉంది చూడు. మనందరికి ఇండియాలో ఒక్క మనిషికి 1% ఉండే చాలు జీవితాలు బాగుంటాయి నా పిల్లి. అంటే అంత కసి ఉంటుంది పని అంటే ఆయన బాబు గారు చూసినప్పుడు మనం ఎంతో వెనకుండా అని ఫీల్ అవుతుంది. అంటే ఆయనకుండా ఆ క్యారెక్టర్కి ఆ ఏజీకి ఆయన ఉండ పని మీద డెడికేషన్ చూస్తుంటే మనం కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు బాబు దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి తలుసుకుంటే ఏమైనా సాధించవచ్చు అంతానికి ఆయన నమ్మిన దాన్ని బలమైన అపోర్ట్ పెట్టిన గొప్ప మహానుభావుడు నటుడు. ఈ సందర్భ బాలయ్యబాబు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. ఇంకా అంటే ఆయన మీతో ఏం చెప్పారు అంటున్నా నేను అనేది ఈ ఎపిసోడ్స్ ఎంత హెవీ ఎపిసోడ్స్ కంపోజ్ చేసిన తర్వాత ఆయన మీతో యాజ్ ఎ మాస్టర్స్ కింద చాలా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీతో ఏం మాట్లాడారు ఆయన చెప్పిన ఒక మాట? అంటే బాబుకి మాకున్న ఒక రిలేషన్షిప్ ఏంటంటే మేము ఆల్రెడీ సింహాలను చేసుకుంటూ వస్తున్నాము. అంతకుముందు కూడా బాబుకి మాకుండా ఒక ఆ ఎమోషన్స్ మా గురించి ఆయనే తెలుసు. ఆయనకి నరనరాలు ఆయన ఎలా చేయగలరు ఏం చేయగలరు అనే సంగతి మేము పడకట్టాం. ఆయన లుక్ చూస్తే ఆ లుక్లో ఎంత పవర్ ఉంటుంది, బాడీ టర్న్ అయితే ఆ పవర్ ఎంత ఉంటుంది, అన్ని కూడా వడకట్టి చేస్తాం. కాబట్టి బాబు కూడా మా దగ్గర పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండదు. మేము అంత డెడికేటెడ్స్గా మేము కూడా అంత వర్క్ మీద కాన్సెప్ట్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆయన నమ్ముతారు, మేము ఆయన నమ్ముతాం. ఎందుకంటే ఒకరినొకరు నమ్మే ఇప్పుడు ఇలాంటి గొప్ప సినిమా రావడానికి కారణం బాలయ్యబాబు గారు డైరెక్టర్ బోయపాటి నమ్మారు. అర్థమైంది. హీరో గారు డైరెక్టర్ గారు మమ్మల్ని ఒక టెక్నీషియన్ మమ్మల్ని నమ్మారు. ఇదంతా నమ్మకంతో ఇంత అద్భుతం వస్తుంది అనమాట. ఇది ప్రతి నమ్మకమే భగవంతుడు అంటారు కదా, నమ్మకమే నడిపించారు. నమ్మకం మించిన దైవం లేదు. ఆ నమ్మకం మన మంచి విశ్వాసం ఆర్ట్ఫుల్గా మన పని చేసే లవ్ చేసే ప్రేమ కానీ చేస్తే అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి, ఇంక్లూడ్ మిమ్మల్ని కూడా. ఖచ్చితంగా ఇది చెప్పేవన్నీ కూడా నాట్ ఓన్లీ ఏదో ఇంటర్వ్యూలో మాటలు కాదు, జీవిత సత్యాలు. అఖండ అయితే కనుక 5వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అఖండ తాండవాన్ని చూద్దామా? అఖండ రిలీజ్ అయిన తర్వాత మన సేమ్ సిట్టింగ్ కూర్చొని కొన్ని విషయాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. థియేటర్స్ లో లేచి ఆ యాక్షన్ లో శివతాండం ఆడకపోతే అడగండి అనే సత్యం నిజంగా మేము చూసి ఫీల్ అయ్యి దానిలో ఉండే ఎమోషన్ ఫీల్ అయ్యి చెబుతున్నాం. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మీరు వచ్చి ఏ నమ్మకంతో మీరు వచ్చారో వాళ్ళు ఆ 100% 1000% ఫుల్ఫిల్ అవుద్ది అనే సత్యం అఖండ జస్ట్ అఖండాలు ఏంటంటే 2Dలో చూసి అందరూ క్లాప్స్ కొట్టారు, ఈసారి ఇంకా 3Dలో వస్తున్నారు. సో నెక్స్ట్ ఆయన లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది కదా,
రూపమే చూసారు, విశ్వరూపం చూడలేదు. ఆ చూడబోతున్నారు మీరు. ఆ విశ్వరూపం చూడడానికి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం మాస్టర్. సో ఇప్పటివరకు మీరు కొన్ని 100 సినిమాలు చేశారు, దానికి తగ్గ అవార్డులు రివార్డులు అన్నీ అందుకున్నారు. ఈ అఖండ 2 మిమ్మల్ని మరో 10 మెట్లు పైకి ఎక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.